హలో అండి. నా పేరు రాము. నేను స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ డివైస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. ఇది మెయిన్‌గా ఎంప్లాయీ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ అండ్ డోర్ యాక్సెస్ పర్పస్ కోసం అయితే ఇది యూజ్ చేస్తాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీసెస్ అండ్ స్కూల్స్‌లో అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఈ డివైస్‌ని అన్బాక్స్ చేస్తున్నాము. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే డివైస్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది కంప్లీట్ కాటన్ బ్యాగ్స్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఫస్ట్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఈ యూజర్ మాన్యువల్ లో డివైస్ హౌ టు యూజ్, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అండ్ ఇంకొకటి శాంపిల్ RFID కార్డ్ అయితే ఉంటుంది. సో వాట్ ఈస్ RFID కార్డ్ అంటే ఇదని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో ఒక వైర్ కేబుల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇది ఈథర్నెట్ అన్నట్టు సో ల్యాన్ కనెక్షన్ కోసం అయితే ఇది యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ 3-4 కనెక్టర్స్ అయితే ఉన్నాయి. ఈ కనెక్టర్స్ అయితే డోర్ యాక్సెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక చిన్న ప్యాకెట్ అయితే ఉంది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఉన్నాయి. సో ఈ డివైస్ కి ఈ స్క్రూస్ ని యూజ్ చేసి మనం వాల్ కి అయితే ఫిట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఇందులో ఒక డివైస్ అయితే ఉంది. సో డివైస్ చూసాం కదా, సో ఎలా ఉంది. సో డివైస్ అయితే నాకు చూసినట్టయితే నాకు చాలా సింపుల్ గా ఉంది. ఒక టచ్ స్క్రీన్ మొబైల్ లాగా అయితే ఉంది. సో ఈ డివైస్ నేమ్ వచ్చేసి అండ్ ఈ డివైస్ మోడల్ వచ్చేసి SAS AI06 అని అంటాము. సో ఒకసారి ఈ డివైస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమో ప్రతిదీ మనం వాచ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనం టాప్ టు బాటమ్ అయితే వద్దాము. సో ఫస్ట్ ఇక్కడ టాప్ చూసుకున్నట్టయితే ఇక్కడ వైట్ కలర్ అయితే కనిపిస్తుంది కదా. సో దీన్ని LED ఫిల్ లైట్ అని అంటాము. సో దీని వల్ల యూజ్ ఏమి అని అంటే డార్క్ టైమ్ అండ్ లో లైట్ కండిషన్స్ అయితే ఉంటాయి కదా, ఇది ఆటోమేటిక్ గా లైట్ ఆన్ అయ్యి ఫేస్ రికగ్నైజ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కదా కెమెరాస్ లాగా. సో ఇవి వచ్చేసి ఏంటిది అని అంటే IR లైట్స్ అంటాము. సో ఇది వచ్చేసి IR కెమెరా అండ్ ఇది వచ్చేసి కలర్ కెమెరా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది ఏంటిది అని అంటే టచ్ డిస్ప్లే విత్ 4.3 ఇంచ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, ఇది కార్డ్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సరే చూడండి, కార్డ్ అని అయితే సింబల్ ఉంది కదా. సో ఇక్కడ RFID అయితే మనం చూపించి అటెండెన్స్ అయితే వేస్తాము. సో RFID సపోర్ట్ వచ్చేసి 125 kHz అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇక్కడ సైడ్ కి టర్న్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక చిన్న స్పీకర్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇన్బిల్ట్ స్పీకర్. అండ్ నెక్స్ట్ ఒకసారి డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పవర్ కేబుల్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న స్మాల్ బటన్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి రీసెట్ బటన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది చూసాం కదా, ఇది USB అన్నట్టు. సో USB పోర్ట్. అండ్ నెక్స్ట్ ఇంకేమో బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇది వాల్ మౌంట్ ప్లేట్ అన్నట్టు. సో ఇక్కడ చిన్న స్క్రూ అయితే ఉంది కదా, దీన్ని లూజ్ చేసి మనము వాల్ కి అయితే ఫిట్ చేస్తాము ఈ స్క్రూ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బార్ కోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డివైస్ మోడల్ అయితే ఉంది అండ్ డివైస్ సీరియల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. అండ్ నెక్స్ట్ ఇందాక మనము కేబుల్స్ చూసాం కదా స్టార్టింగ్ లో అన్బాక్స్ చేస్తున్నప్పుడు, ఆ డోర్ యాక్సెస్ కేబుల్స్ అని చెప్పేసి ఆ కేబుల్స్ అనేవి ఇక్కడైతే మనము కనెక్ట్ చేస్తాము. సో ఇది కంప్లీట్ డోర్ యాక్సెస్ కోసం అయితే యూజ్ చేస్తాము ఈ పోర్ట్స్ అనేటివి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే డివైస్ కాన్ఫిగరేషన్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకైతే ఈ పవర్ అడాప్టర్ అయితే ఉంటుంది. సో ఇది 12 volts 1 ampere అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి మనం డివైస్ అవుట్ బాడీ అయితే చూసాం కదా, ఒకసారి మనం డివైస్ కి పవర్ సప్లై ఇచ్చి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రతిదీ వాచ్ చేద్దాం. సో ఒక్కసారి రైట్, ఇక్కడ చూసాం కదా మనం డివైస్ అయితే ఆన్ చేసాము. సో ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి దీనికి పైకి అయితే లిఫ్ట్ చేస్తాను. నేను పవర్ ఇవ్వగానే ఇక్కడ చూడండి, ఇక్కడ కెమెరాస్ అనేది అయితే యాక్టివేట్ అయినాయి. లైట్ కెమెరాస్, IR కెమెరాస్. ఇక్కడ రెడ్ అయితే కనిపిస్తుంది కదా, సో యాక్టివేట్ అయ్యాయి. సో మనం స్క్రీన్ పైన చూడంగానే ఫస్ట్ మనకైతే ఒక డేట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో డేట్ అండ్ టైమ్, డే, సో ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ యాక్చువల్ గా మనం ఇక్కడ వైఫై కనెక్ట్ చేస్తుంటే కనుక ఇక్కడ వైఫై సింబల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 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 చూసుకున్నట్టయితే డౌన్ లో చూసాం కదా, ఇక్కడ బెల్ ఐకాన్ అయితే ఉంది. సో బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక సౌండ్ అయితే వస్తుంది. అండ్
ఇక్కడ మనం స్క్రీన్ లో ఎక్కడైనా టచ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే హైలైట్ అయ్యాయి కదా సైడ్ కి, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్. సో ఇక్కడ మెయిన్ గా డిస్కస్ చేయబోయే ఆప్షన్స్ వచ్చేసి మెన్యూ అన్నట్టు. సో దీనిపైన క్లిక్ చేస్తాను. సో మెన్యూ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఒక 8 ఆప్షన్స్ అయితే డిస్ప్లే అయినాయి, అవునా? సో 8 ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ. సో మెనూని సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో ఇందులో మనం మెయిన్ గా యూజ్ చేసేది ఏంటంటే ఒక 2-3 ఆప్షన్స్ మాత్రమే యూజ్ చేస్తాము. మిగతాదంతా సాఫ్ట్వేర్ లోనే మనం బ్యాకప్ చేయొచ్చు, చూడొచ్చు, చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ గా ఇక్కడ చూడండి, యూజర్ మేనేజ్మెంట్ అని అయితే ఉంది కదా. సో యూజర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే క్లిక్ చేసి ఇక్కడ యాడ్ యూజర్ అని అయితే ఉంది, కనిపిస్తుంది కదా, యాడ్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఐడి నెంబర్ ఒకటి ఇచ్చాను, ఓకే కొట్టాను. అండ్ నెక్స్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అని అయితే నేను నేమ్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో డిపార్ట్మెంట్ అనేది ఆప్షనల్ అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ యాడ్ యూజర్ అని ఉంది కదా. సో యాడ్ యూజర్ పైన క్లిక్ చేస్తే మనకు ఫేస్, RFID అండ్ పాస్వర్డ్ అని అయితే డిస్ప్లే అయింది కదా. సో ఆ పర్సన్ కి మనం ఏమి ఇస్తున్నాం అని చెప్పేసి అయితే మనము ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పర్సన్ కి ఫేస్ ఇస్తున్నాను. ఇక్కడ ఎవరో కాదు, నేనే. ఒకసారి రిజిస్టర్ అయ్యి మీకు అయితే చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ విన్నాం కదా, లుక్ ఎట్ ద కెమెరా అని అయితే అంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చేంజ్ ఫొటోస్, ఎన్రోల్ అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో నేను ఇక్కడ ఎన్రోల్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూసాం కదా, సింపుల్ గా ఒక యూజర్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ నేనైతే రిజిస్టర్ అయిపోయాను ఈ డివైస్ లో. సో ఒకసారి చూద్దాము ఇది ఎంత ఫాస్ట్ గా క్యాప్చర్ చేసుకోగలుగుతుందో. బ్యాక్ అయితే వస్తున్నాను, బ్యాక్ చూసాం కదా, ఎమ్మడే థ్యాంక్ యూ అని చెప్తుంది. ఈ విధంగా మనము ఈ డివైస్ కెపాసిటీ వచ్చేసి ఏంటిది అని అంటే అప్ టు 5000 యూజర్స్ అయితే మనం ఇందులో యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్, యూజర్ వ్యూ అని ఉంది కదా. సో యూజర్ వ్యూ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేస్తే ప్రతి ఆప్షన్ అయితే మనం చూస్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఇవన్నీ ఎడిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి బ్యాక్ అయితే వస్తున్నాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత వేరే ఆప్షన్స్ అయితే చెక్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్ ఉంది కదా. సో రిపోర్ట్ అనేది మనకు సాఫ్ట్వేర్ లో అయితే వస్తుంది, ఇక్కడ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాక్సెస్ అనే ఉంది కదా. సో ఇది డోర్ యాక్సెస్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో కమ్యూనికేషన్ సెట్టింగ్స్ వల్ల ఇక్కడ సర్వర్ డీటెయిల్స్ మనం చెక్ చేయొచ్చు, సర్వర్ IP పోర్ట్ నెంబర్, ఈథర్నెట్. సో ఇక్కడ IP అడ్రస్, సబ్నెట్, మాస్క్ ప్రతిదీ చెక్ చేయొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వైఫై. సో మన వైఫైని కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ చూస్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో అయితే ఉంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కెపాసిటీ అని ఉంది. సో ఇక్కడ యాడ్ యూజర్ అంటే ఈ డివైస్ లో ఒక 5000 యూజర్స్ అయితే రిజిస్టర్ చేయొచ్చు. ఫేసెస్, ఈ డివైస్ లో 5000 ఫేసెస్ ని రిజిస్టర్ చేయొచ్చు. అలానే 5000 కార్డ్స్ అయితే రిజిస్టర్ చేయొచ్చు. ఇక్కడ ఇన్ఫో పైన క్లిక్ చేసుకున్నట్టయితే సో డివైస్ IP అడ్రస్, సీరియల్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి ఇక్కడ కెపాసిటీ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మేనేజర్ అని అయితే ఆప్షన్ ఉంది కదా ఫస్ట్. సో యూజర్ వర్సెస్ మేనేజర్ వేరీ ఏంటిది అని అంటే కనుక యూజర్ అనే మాత్రం అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతాడు. మేనేజర్ అనే అతను ఏమంటే ఇతనికి ఈ పర్మిషన్స్ ఉంటాయి, ఒక యూజర్ని ఎడిట్ చేయడము, డిలీట్ చేయడము, రిమూవ్ చేయడము, ప్రతిదీ యాక్సెస్ ఈ మేనేజర్ మాత్రమే చేయగలుగుతాడు. సో ఇంకొకరికి ఎవరికైతే ఆప్షన్స్ అయితే ఉండవు. సో ఇది అండి. సో మన AI టెక్నాలజీని యూజ్ చేస్తూ స్మార్ట్ అటెండెన్స్ అయితే ఒక డివైస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ డివైస్ మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా దీని ఒకసారి వాడి చూడండి. సో ఇది డెమో అయితే, ఫ్రీ డెమో అయితే ఇస్తాము. సో మేము ఇక్కడ స్క్రీన్ పైన మొబైల్ నెంబర్స్ అండ్ మా వెబ్సైట్స్ అయితే ఇస్తాము. సో వీటి ద్వారా కాంటాక్ట్ అవ్వండి.